హాయ్ అందరికీ. ఇంత అందమైన మొక్కలన్నీ ఒకే చోట ఉంటాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు నేను ఒక సూపర్ క్యూట్ నర్సరీకి అయితే వచ్చాను. ఒక్కసారి నర్సరీలోకి అడుగు పెడితే బయటికి రావాలని కూడా అనిపించదు కదా? మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? చూడండి, ఇక్కడ చిన్న చిన్న సక్యులెంట్స్ నుంచి ఇంటిని ఫ్రెష్గా అందంగా మార్చే పెద్ద పెద్ద ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ వరకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేనే ప్లాంట్స్ తీసుకున్నాను తెలుసుకోవాలనుకుంటే మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఇంటికి ఒక పర్ఫెక్ట్ ప్లాంటింగ్ ఐడియా అయితే దొరుకుతుంది. దానికంటే ముందు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది కదా, ఇన్ని ఉంటే ఏం తీసుకోవాలో కూడా మనకు అర్థం కాదు. నేను కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యాను. కాకపోతే ముందే మైండ్లో కొన్ని అనుకున్నాను కాబట్టి నాకు పర్చేస్ చేయడం చాలా ఈజీ అయింది. ఈ నర్సరీ నేమ్ వచ్చేసి అప్పన్న రోజ్ గార్డెన్స్. ఇది మనకి వేపగుంట నుంచి సింహాచలం వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఈ నర్సరీని నేను సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. ప్రీవియస్గా కొన్ని నర్సరీస్ విజిట్ చేశాను, కానీ నాకు అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయనిపించింది అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. సో నేను తీసుకున్న ప్లాంట్స్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా అప్కమింగ్ వీడియోస్ని తప్పకుండా ఫాలో చేయండి. మీతో కొన్ని మంచి యూస్ఫుల్ ఐడియాస్ అండ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. మొక్కల్ని పెంచడం పెద్ద విద్యేమీ కాదు, కష్టం కూడా కాదు. ఇవి మన ఇంటి అందానికే కాకుండా పీస్ఫుల్నెస్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఇస్తాయి. సో ట్రై చేయండి పెంచడానికి. నేనైతే ఈ మొక్కల్ని తీసుకున్నాను. ఇందులో మీకేది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.